హలో! చాలా రోజుల తర్వాతొచ్చాను. బట్ చాలా మంచి స్టోరీతో మీ ముందుకొచ్చాను. మనకి చాలామంది స్నేహితులుంటారు గదా! ఆ చాలా మంది స్నేహితుల్లో మనకి నిజమైన స్నేహితులెవరు? ప్రాణ స్నేహితులెవరు? అని అంటాం గదా! వాటి రెండిటి మధ్య ఉన్న చిన్న దారం లాంటి వ్యత్యాసాన్ని తెలుసుకుందాము. ప్రాణ స్నేహితులు కూడా మంచివారే. కానీ ఒక చిన్న కథతో రెండిటి మధ్య ఉన్న డిఫరెన్స్ తెలుసుకుందాము. ఒక గురువుగారంట శిష్యుడి దగ్గరికెళ్ళి, "శిష్యా నీకెంతమంది నిజమైన స్నేహితులున్నారు?" అని అడిగారు. దానికి శిష్యుడు, "గురుదేవా నాకు 15 మందికి పైననే ప్రాణ స్నేహితులున్నారు" అని చెప్తాడు. గురువుగారు మళ్ళీ, "నేను నిన్ను అడిగింది నీకెంతమంది నిజమైన స్నేహితులున్నారు" అని అడుగుతాడు. అడుగుతే, "అదేంటి గురుదేవా నిజమైన స్నేహితుడికి, ప్రాణ స్నేహితుడికి డిఫరెన్స్ ఏంటి?" అన్నప్పుడు గురువుగారు, "సరే అయితే నేను నీకొక చిన్న పరీక్ష పెడతాను. ఈ పరీక్ష ద్వారా నీకు నిజమైన స్నేహితులు ఎంతమందున్నారో, ప్రాణ స్నేహితులు ఎంతమందున్నారో తెలుసుకుందాం" అంటాడు. సరే. ఇప్పుడు ఆ పరీక్ష ఏంటంటే, గురువుగారు ఒక పెద్ద గోడ దగ్గరికి తీసుకొనెళ్ళి, "శిష్య, ఆ గోడ మీద నాకు కావాల్సిన ఒక వస్తువు ఆ గోడ వెనకమాల పడిపోయింది. సో, నువ్వు ఆ వస్తువుని తీసుకొని రాగలవా?" అని అడుగుతాడు. గురువుగారు, "ఆ పని నేనొక్కడినే చేయలేను. నా స్నేహితుల సహాయం అడుగుతాను" అని చెప్తాడు. అప్పుడు స్నేహితులందరూ ఒక్కొక్కరొస్తారు. ఒక్కొక్కళ్ళు మనము ఏదన్నా ఉట్టి కొట్టేటప్పుడు ఒకళ్ళ మీద నుంచుంటాం గదా! అలా ఫస్ట్ ఇద్దరి మీద ఎక్కుతాడు. అందదు గోడ. ముగ్గురు మీద ఎక్కుతాడు. అందదు. అలాగా 15 మంది కలిసి ఒకళ్ళ మీద ఒకళ్ళు యేసుకొని నిరంతరాయంగా గురువుగారు చెప్పిన పని ఫినిష్ చేయడానికి ఆ స్నేహితుడికి హెల్ప్ చేస్తారు. అది చూసి గురువు చాలా సంతోషిస్తారు. సంతోషిచ్చిన తర్వాత, "ఇదిగోండి గురుదేవా మీరడిగిన వస్తువు అక్కడ పడిపోయింది తెచ్చానని" చెప్తాడు. "చూసారా గురుదేవా నా ప్రాణ స్నేహితులు నాకొక ప్రాబ్లమొస్తే ఎంత బాగా హెల్ప్ చేశారో" అని అడుగుతారు. అని శిష్యుడు చెప్తాడు గురువుగారికి. అప్పుడు గురువనే విషయం ఏంటంటే, ఇప్పుడే అసలైన పాయింటుంది. జాగ్రత్తగా వింటున్నారు గదా! అప్పుడు గురువుగారేమంటాడంటే, "15 మంది స్నేహితులు ఒకరి మీద ఒకరు ఎక్కే బదులు ఒక్క స్నేహితుడు నిచ్చెన తెచ్చి నీకిస్తే సరిపోయేది కదా! ఈ కష్టం మొత్తం ఉండేది కాదు గదా!" అని చెప్తాడు. సో, మన ప్రాణ స్నేహితులు మనకి ప్రాణం ఇవ్వచ్చు. ప్రతి కష్టంలో మనకి తోడుండొచ్చు. కానీ నిజమైన స్నేహితుడు ఒకడుంటాడు. వాడు ఎలాంటంటే, మనం ఆపదలో ఉన్నప్పుడు ఆపదని మనంతట మనము ఎలాంటి సొల్యూషన్స్ ఎతుక్కొని మనము విజయం వైపుకి ఎళ్ళాలో మనకి చూపిచ్చే ఒకే ఒక్క ఫ్రెండుంటాడు. అలాంటి ఫ్రెండ్ మీ జీవితంలో ఉంటే ట్యాగ్ చేయండి ఈ వీడియోని. సో, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేస్తున్నారు గదా!